హాయ్ హలో హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. నేనైతే ఎర్రగడ్డ ఉన్న దగ్గర చర్చికి వెళ్ళాను. మదర్ తెరీసా చర్చికి అయితే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వెళ్తున్నామండి. గమ్య అయితే మేము చర్చికి వెళ్తున్నాము అని అంటుంది. మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. స్టెప్స్ దిగుతున్నాం మా ఇంటి దగ్గర నుంచి. కిందకు వచ్చేసామండి. సెకండ్ ఫ్లోర్ నుంచి. మా ఇంటి ముందు హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని రాశారు. మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఎర్రగడ్డ చర్చికి అయితే వచ్చేసాము. బైక్ పార్కింగ్ చేస్తున్నాము. అక్కడ క్యాండిల్స్, దేవుడి లాకెట్స్, చైన్స్, ఫొటోస్ ఫ్రేమ్స్ అన్నీ అమ్ముతున్నారు అక్కడ. స్టార్టింగ్ వచ్చేసి మేము చర్చి లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఎక్కేసామండి. నాకు ఇచ్చే వాగ్దానం ఎక్కడ అన్నీ అయిపోతాయి అని చెప్పేసి నేను స్టార్టింగ్ చూడకుండా డైరెక్ట్గా నేను చర్చిలోకి వెళ్ళిపోయానండి. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను చూడండి. నేను అందరిని నెట్టేసుకుంటాను. వెళ్ళాను. నాకు కావాల్సింది దేవుణ్ణి అయితే నేను అడిగేసినాను. తీసుకున్న వాగ్దానం అయితే నాకు దేవుడిచ్చిన వాగ్దానం అయితే ఇయర్ మొత్తంలోకి అయితే ఆయన రెక్కల క్రింద నీవు తల దాచుకుందువు అని వచ్చింది నాకైతే. అలాగే నేను మా డాడీ కోసం కూడా ఒకటి వాగ్దానం తీసుకున్నాను. నీ కోరికను తీర్చి నీ యత్నమునల్లా సఫలము చేయునుగాక అని వచ్చింది. అండ్ మా హస్బెండ్ తీసుకున్న వాగ్దానం అయితే నువ్వు చేపట్టిన కార్యములన్నీ సఫలమగును అని వచ్చింది. మా పాప అయితే జింగిల్ బెల్ అని పాట పాడుతుంది. గమ్య అయితే అక్కడ అవన్నీ చూసేసి అదిగోండి యేసయ్య. ఇక్కడ చర్చ్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. మిర్రర్స్ మీద దేవుడి ఇమేజెస్ అవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా రిటర్న్ అయిపోయాను నేను కింద వెళ్ళాలని మేరీ మాత దగ్గరికి. స్టెప్స్ అయితే దిగుతున్నాను నేను. అదిగోండి శిలువ మీద యేసయ్య. నేనైతే ప్రే చేసుకున్నానండి. మళ్ళీ అక్కడ నేను టచ్ చేయడానికి లేదు కదా దేవుణ్ణి, ఇక్కడ టచ్ చేశాను కాళ్ళని. దట్ మూమెంట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత అంటే చెప్పలేను. మా పిల్లలైతే అక్కడ చాలా స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఆడుకున్నారు కొంచెం సేపు అయితే. మా హస్బెండ్ కూడా వాళ్ళలో కలిసిపోయారు చిన్నపిల్లవాడిలాగా. వాళ్ళతో పరిగెత్తుకుంటూ ఆడుకున్నాడు. ఇక్కడ అందరూ క్యాండిల్స్ వెలిగించారు. నేను కూడా మళ్ళీ ప్రే చేసుకున్నాను అక్కడ. మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో నీ దగ్గరికి అనే బాధ అయితే నాలో వచ్చేసింది. అండ్ దేవుడు పశువుల పాకలో పుట్టాడు కదా, సో అక్కడికి వచ్చానమాట. అక్కడ చాలా మంచిగా అరేంజ్ చేశారు చూడండి. చెట్లు కూడా పెట్టేశారు అక్కడ మంచిగా. జింగిల్ బెల్ శాంతా క్లాస్. మా పాప జింగిల్ బెల్ అంటుంది పెద్దాకడ. చూడండి ఆవులు, జింకలు చాలా టోటల్ మంచిగా అరేంజ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది అక్కడ అసలు అయితే. నేను ఎప్పుడు వచ్చినా ఈ చర్చికే వస్తాం. ఫస్ట్ మేము ఏ చర్చికి వెళ్ళాము, ఇక్కడికే వస్తాము. ఎర్రగడ్డ మదర్ తెరీసా చర్చికి. చూడండి బాలయ్య యేసుని ఎలా పెట్టారు, బాగున్నాడు కదా, క్యూట్ ఉంది. ఆ బొమ్మలు కూడా చూడండి ఎలా అరేంజ్ చేశారు, చాలా నీట్గా మంచిగా. చాలా బాగుంది కదా. ఇంకా లాస్ట్ మేము స్టార్టింగ్ ఇక్కడ వదిలేసి నేను ఫస్ట్ అయితే చర్చ్ లోపలికి వెళ్ళాను. వాగ్దానం ఎక్కడైపోద్ది అని చెప్పేసి. ఇదిగోండి స్టార్టింగ్ వచ్చేసి క్రిస్మస్ ట్రీ పెట్టారు. మా పాప అటెక్కాల్సింది అయితే ఇటెక్కుతుంది. మళ్ళీ మా దగ్గరకు వచ్చింది. ఇలా స్టెప్స్ ఎక్కుంటే మేము పైకి వెళ్తాం.
దేవదూత. నాన్సీ అయితే చాలా విచిత్రంగా చూస్తుంది, ఈ రాళ్ళు ఇవన్నీ ఏంటి అట్లా అని. చాలా మంచిగా ఉన్నాయని అంటుంది, తను ఎక్కుతూ ఉంటుంది. పడిపోతుంది ఏది అని చెప్పేసి నేను మళ్ళీ రమ్మని చెప్పాను. గమ్య అయితే నాతో పాటు పైకి ఎక్కేసింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా అంటే చాలా. ఆయన చూస్తే ఏదో తెలియని బాధ, జీసస్ని చూస్తే నాకు ఎందుకో తెలియదు. ఆమెకైతే కొబ్బరి చిప్ప కావాలని ఏడుస్తుంది. అక్కడ ఎవరో కొబ్బరికాయ కొడితే అది కావాలని ఏడుస్తుంది ఆమె. గోల్డ్ కలర్లో చేసినారు కదా, బాగుంది. మేరీ మాత. చూడండి లొకేషన్ అంతా ఎంత మంచిగా ఉందో. మేము ఎప్పుడు ఈ చర్చ్కే వస్తాము మ్యాక్సిమం. ప్రతి ఒక్కటి గుండ్రాలు అంటారు కదా, వాటితో చేశారండి ఇదంతా. చూడండి, మీరు అక్కడక్కడ వీడియోలో చూస్తుంటారు గ్లాస్ మీద నడవటం అనేది. నేను ఫస్ట్ టైం వచ్చాను. నేను లోపలైతే ప్రేయర్ చేసుకోవడానికి ఒక చిన్నది మందిరం అయితే ఉందండి, చాలా బాగుంది అక్కడ. అదైతే గోల్డ్ కలర్ షీల్డ్, చాలా అందరూ అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చు. నేను కూడా అయితే అన్నీ చూసిన తర్వాత కూర్చొని నేను కూడా ప్రేయర్ చేసుకున్నాను. మళ్ళీ జ్ఞాన్సాని కూడా కూర్చోబెట్టాను నేను, ప్రేయర్ చేసుకో జ్ఞాన్సా అని. అండ్ ఫైనల్లీ నా చర్చ్కి వెళ్ళిన డ్రీమ్ కంప్లీట్ అయింది.